మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. ఎండాకాలంలో ఎండలు కోవన్, వానాకాలంలో వానలు కోవన్. కానీ ఎండలు మండాల్సిన దానికంటే ఎక్కువ మండితే మన పరిస్థితి ఏంటి? వడగాల్పులు గట్టి దెబ్బ కొడితే తట్టుకోగలమా? వచ్చే సమ్మర్ సీజన్లో కాలు తీసి అడుగు బయట పెట్టే పరిస్థితులు ఉండవా? లేటెస్ట్ రీసెర్చ్లో తేలిన హాటెస్ట్ విషయాలేంటి? సూర్యుడు సుర్రుమంటే ఏంటి మన సిచ్యువేషన్? ఈ సమ్మర్లో ఎండలు మండిపోతాయా? వడగాల్పుల దెబ్బకు అడుగు బయట పెట్టే పరిస్థితి కూడా ఉండదా? ఎస్, కొన్నేళ్లుగా ప్రతి ఎండాకాలంలో ఎండలు భయపెడుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది మండే ఎండలు కాదు, వారాల పాటు నిప్పుల కొలిమి లాంటి వాతావరణం. రాబోయే వేసవి గురించి శాస్త్రవేత్తలు రీసెర్చ్ రిపోర్ట్స్ చెప్తున్న విషయాల గురించి తెలిస్తే ఇప్పుడే చెమటలు పడుతున్నాయి. పర్యావరణ మార్పుల వల్ల భూమి సెగలు కక్కుతోంది. ఒకప్పుడు ఎండాకాలం అంటే మధ్యాహ్నం తర్వాత ఎండలు మండిపోయేవి. దాంతో మధ్యాహ్నం పూట అడుగు బయట పెట్టేవాళ్లం కాదు. కానీ ఈ రోజుల్లో ఉదయం 9 నుంచి భానుడి బ్యాటింగ్ మొదలైపోతోంది. సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఈ సమ్మర్లో అయితే ఎండల తీవ్రత గతం కంటే ఎక్కువ ఉంటుందని లేటెస్ట్ రీసెర్చ్ రిపోర్టులు సూచిస్తున్నాయి. సాధారణంగా టెంపరేచర్ 40 డిగ్రీలు దాటితేనే అల్లాడిపోతాం. రాబోయే కాలంలో దేశంలోని కొన్ని నగరాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను మించి 50 డిగ్రీల దాకా చేరే ప్రమాదం ఉందంటున్నారు. ఇక వడదెబ్బ ధాటికి శరీరం తట్టుకోకపోతే ప్రాణాలకే ముప్పని హెచ్చరిస్తున్నారు. గాల్లో తేమ వేడి కలిసినప్పుడు శరీరంలోని చెమట ఆవిరి కాదు. ఈ వెట్ బల్బ్ టెంపరేచర్ మనుషులకు అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు. ఈసారి ఇండియాలోని కొన్ని ప్రాంతాలు ఈ తేమతో కూడిన వేడిగాలుల బారిన పడే అవకాశం ఉంది. ఇది ప్రజారోగ్యంపై విస్తృతమైన ప్రభావాలు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనటమీ ఆఫ్ మాయిస్ట్ హీట్ వేవ్స్ ఇన్ ఇండియా అనే తాజా రీసెర్చ్ లో తేలింది. ఈసారి రాబోయే ఋతుపవనాలు వర్షాలని కాదు, తేమతో కూడిన వడగాలులను కూడా తీసుకొస్తాయని తొలిసారి అంచనా వేసింది. సాధారణ హీట్ వేవ్స్ మాదిరిగా కాకుండా తేమతో కూడిన వేడిగాలులు ఎక్కువ ప్రభావం చూపుతాయి. దీన్నే వెట్ బల్బ్ టెంపరేచర్ అంటారు. ఈ పరిస్థితుల్లో చర్మం నుంచి చెమట ఆవిరైపోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మన శరీరాన్ని దానంతటా అదే చల్లబరుస్తుంది. ఈ వాతావరణ పరిస్థితుల గురించి అవగాహన లేకపోవటం వల్ల గంటల్లోనే అలసట రావటం, ప్రాణాంతకమైన వడదెబ్బ సంభవించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పనులు చేసే వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంది. 80 ఏళ్లకు పైగా వెదర్ డేటాని పరిశోధించి క్లైమేట్ డైనమిక్స్ జర్నల్లో వచ్చిన ఈ రీసెర్చ్ ఋతుపవన వర్షాలు ఎక్కడ విరామం తీసుకుంటాయి, ఎక్కడ చురుగ్గా ఉన్నాయనేది బట్టి మాయిస్ట్ హీట్ వేవ్స్ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారొచ్చని కనుగొన్నారు. తేమతో కూడిన హీట్ వేవ్ ఎక్కడ ఎప్పుడు సంభవిస్తాయో ఇప్పుడు అంచనా వేయగలుగుతున్నారు. ప్రమాదకరమైన వేడి అలసటకు దారి తీసే పరిస్థితుల నుంచి ప్రజలను ముందుగానే హెచ్చరించొచ్చని చెప్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోను కొన్ని ప్రాంతాల్లో ఈ వెట్ బల్బ్ వెదర్ ఉన్న ప్రాంతాలున్నాయి. ఎండాకాలంలో వచ్చే హీట్ వేవ్స్ గురించి భారతీయులకు తెలుసు. కానీ ఈ తేమతో కూడిన వేడి గాలుల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెప్తున్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండకపోతే మనుషుల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్తున్నారు. ఇప్పటికే గడిచిన కొన్నేళ్లు సమ్మర్ సీజన్లు అత్యంత వేడి సంవత్సరాలుగా నమోదయ్యాయి. సముద్ర మట్టాలు వేడెక్కటం వల్ల భూమిపై వేడిగాలుల తీవ్రత పెరుగుతూ వస్తోంది. నగరాల్లోనూ పగటిపూట ఉన్న వేడి రాత్రిపూట కూడా తగ్గకపోవటం వల్ల ఉక్కపోతతో అల్లాడిపోవాల్సి వస్తోంది. ఈ వెట్ బల్బ్ టెంపరేచర్లు తీవ్రమైన అనారోగ్య సమస్యలను తీసుకురావటమే కాదు, విద్యుత్ డిమాండ్ ని కూడా పెంచుతాయి. వేడి తేమతో కూడిన రోజుల్లో ఏసీలు, ఫ్యాన్ల వాడకం ఆటోమేటిక్ గా పెరిగిపోతుందని రీసెర్చ్ లో తేలింది. వెదర్ అంటేనే అంత. ఏ సీజన్కి ఆ సీజన్ కొత్తే. ప్రతి సీజన్ అంతకు ముందులా ఉండదు, ప్రతిసారి అంతకు మించి అనేలాగా ఉంటుంది. ఈసారి కూడా అలాగే ఉండబోతుంది. సో ముందే ప్రిపేర్ అయిపోండి. ఈసారి సమ్మర్ని తట్టుకోవాలంటే ఏం చేయాలి? మండిపోయే సమ్మర్లో కూడా సమ్మగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈసారి ఇండియాపై వెట్ బల్బ్ టెంపరేచర్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మనం చూసే ఉష్ణోగ్రత కంటే వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది గాలిలోని తేమ, వేడి కలిసినప్పుడు మన శరీరంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో టెంపరేచర్ 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో గాల్లో తేమ శాతం పెరగటం వల్ల మాయిస్ట్ హీట్ వేవ్స్ సంభవించే ప్రమాదం ఉంది. వెట్ బల్బ్ ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు చేరితే ఆరోగ్యవంతులైన మనుషులు కూడా చెమట ద్వారా శరీరాన్ని చల్లబరుచుకోలేక కేవలం కొన్ని గంటల్లోనే ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. ఇటీవలి పరిశోధనల ప్రకారం 31 డిగ్రీల వెట్ బల్బ్ టెంపరేచర్ దగ్గరే మానవ శరీరం తీవ్ర ఒత్తిడికి లోనవుతోందని తేలింది. దీనివల్ల వడదెబ్బ, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయనే హెచ్చరికలున్నాయి. మనిషి శరీరం కొంతవరకు మాత్రమే ఎండలను తట్టుకోగలదు. నిత్యం 45 డిగ్రీల పైన టెంపరేచర్ నమోదైతే అది శరీరంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఉష్ణోగ్రతతో పాటు గాలిలోని తేమ కూడా ఇందుకు కారణమవుతుంది. గాలిలో తేమ ఉంటే చెమట చర్మం నుంచి ఆవిరైపోదు. ఫలితంగా కొద్ది గంటల్లోనే అలసటతో పాటు ప్రాణాంతకమైన హీట్ స్ట్రోక్ దారితీస్తుంది. తేమతో కూడిన వేడి గాలులు 31 డిగ్రీలున్న మనుషులకు చాలా ప్రమాదకరం. అది 35 డిగ్రీలకు చేరితే నీడలో విశ్రాంతి తీసుకుంటున్న వారికి కూడా ప్రమాదమేనని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే తేమతో కూడిన వేడి అనేది పొడి ఎండ కంటే చాలా డేంజర్. దీన్నే వెట్ బల్బ్ టెంపరేచర్ అంటారు. సాధారణంగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం చెమటను బయటకు పంపి అది ఆవిరి కావటం ద్వారా శరీరాన్ని చల్లబరుస్తుంది. కానీ గాలిలో తేమ ఎక్కువగా ఉంటే చెమట ఆవిరి కాదు. దీనివల్ల శరీరం లోపలే వేడి పేరుకుపోయి ప్రాణాంతక పరిస్థితి దారితీస్తుంది. తేమతో కూడిన వేడి వల్ల కలిగే దుష్పరిణామాలు చాలానే ఉన్నాయి. హీట్ ఎగ్జాషన్ వల్ల విపరీతమైన అలసట, తల తిరగటం, వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరం తన ఉష్ణోగ్రతను తనంతట తాను తగ్గించుకోలేని సమయంలో ఇది జరుగుతుంది. ఇక హీట్ స్ట్రోక్ అనేది అత్యవసర పరిస్థితి. శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే మెదడు, గుండె, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కోసారి స్పృహ కోల్పోవటం కూడా జరగొచ్చు. ఈ పరిస్థితుల్లో శరీరాన్ని చల్లబరిచేందుకు గుండె వేగంగా రక్తాన్ని పంపింగ్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతంగా చెమటలు పట్టడం వల్ల శరీరంలోని లవణాలు, నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. కండరాల నొప్పులు, నీరసం వస్తాయి. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వడదెబ్బ తగలకుండా కేవలం నీడను ఉంటే సరిపోదు. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు తరచుగా నీరు తీసుకోవాలి. కేవలం మంచినీళ్లే కాకుండా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్ల లాంటివి తాగటం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందుతాయి. సింథటిక్ దుస్తులు కాకుండా కాటన్, లెనిన్ లాంటి బట్టలు ధరించాలి. గాల్లో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కిటికీలకు తడి పరదాలు కట్టడం వల్ల గాలి కాస్త చల్లబడుతుంది. అతిగా మసాలాలు ఉన్న ఆహారం, మాంసాహారం తగ్గించాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. విపరీతమైన తలనొప్పి, చర్మం ఎర్రబడటం, చెమట పట్టడం, ఆగిపోవటం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని చల్లని ప్రదేశానికి చేర్చి వైద్య సహాయం అందించాలి. హీట్ వేవ్స్ సమయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి పనులు చేయకపోవటం బెటర్ అంటున్నారు. ఒకప్పుడు సమ్మర్ వస్తే నీడలో ఇంట్లో ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. నీడన ఉన్నా జాగ్రత్తగా ఉండాలని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి.